పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రేమ గల ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము క్రీస్తు ఉత్థాన పండుగని జరుపుకుంటూ ఉన్నాం. ఈ క్రీస్తు ఉత్థాన పండుగ ప్రతి సంవత్సరము జరుపుకుంటూనే ఉన్నాం. అయితే దాని పరమార్థం ఏమిటో ఈరోజు చర్చించుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ క్రీస్తు ఉత్థాన పండుగ పరమార్థాన్ని మనము చర్చించే ముందు అందులో మొట్టమొదటి అంశం ఏమిటంటే దేవునికి మన అంగీకార యోగ్యతను గురించి చర్చించుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, మన పాపములకు గాను ఆయన మరణమునకు అప్పగింపబడెను, మనలను దేవునకు అంగీకార యోగ్యులుగా వనచుటకు గాను ఆయన లేవనెత్తబడినని పునీత చిన్నప్ప గారు రోమీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 25వ వచనంలో తెలియచేస్తూ ఉన్నారు. పాపము వలన మానవాళి దేవుని నుండి వేరుపరచబడి ఆయనతో సత్సంబంధాన్ని కోల్పోయిందని యెషయా ప్రవక్త 59వ అధ్యాయం 2వ వచనంలో తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, పాపము వలన దేవుని అనుగ్రహమునకు గురి కాకుండా మరి ఆగ్రహానికి గురి కావలసిన వారమైనప్పటికీ కూడా ఆయన అనుగ్రహానికి గురి అయ్యామని ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుతున్నాం. దేవునితో తిరిగి సత్సంబంధాన్ని కలిగి ఉండాలని దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి ఉన్నారు. మనము గురి కావలసిన శిక్షను శిలువలో క్రీస్తుపై మోపి ఉన్నారు. తద్వారా మనము దేవునికి అంగీకార యోగ్యులమయ్యాము. మన పాపము కొరకు క్రీస్తు శిలువలో అర్పించిన బలి తండ్రి దేవుడు అంగీకరించాడనడానికి క్రీస్తు ఉత్థానం ఒకటే దానికి నిదర్శనమని మనము గుర్తెరగాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక రెండో అంశాన్ని మనం ధ్యానించినట్లయితే మరణముపై విజయము క్రీస్తు ఉత్థానం అని గుర్తుపెట్టుకోవాలి. మరణం నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరలా మరణింపడని మనకు తెలియను, మృత్యువుకు ఆయనపై ఎట్టి ఆధిపత్యము లేదని పునీత చిన్నప్ప గారు రోమీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 9వ వచనంలో నొక్కి ఒక్కానిస్తూ ఉన్నారు. మరణము మానవాళికి శత్రువు, ఇది వ్యక్తిగతమైన పాపానికి శిక్ష, పాపం యొక్క వేతనము మరణం అనే రోమీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 23వ వచనంలో మనం చదువుతున్నాం. మరణాల రేటు ఎల్లప్పుడూ 100% ఉంటూ ఉంది. ఎంత వైద్య సాంకేతిక ద్వారా ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత డబ్బు ఉన్నా మరణ కోరల నుండి ఎవరునూ తప్పించుకునలేరనేది నిత్య సత్యం. క్రీస్తు మృతులలో నుండి లేచాడు, ఎందుకంటే మృత్యువుకు ఆయన పైన ఎట్టి ఆధిపత్యము లేదు. మరణము ఆయన్ని జయించలేకపోయింది. క్రీస్తు మరణాన్ని జయించారు కనుక ఇక మనము కూడా మరణములకు భయపడనవసరం లేదు. ఇక మరణం అనేది శత్రువు కాదు, ఎందుకంటే క్రీస్తులో మరణము తర్వాత వచ్చు శిక్షకు మనము భయపడవలసిన పని లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత పౌలు గారు 1వ కొరింథీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయము 55-57 ఈ విధంగా పలుకుతూ ఉన్నారు. ఓ మృత్యువా, నీ విజయం ఎక్కడా? ఓ మృత్యువా, బాధింపగలిగిన నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. కానీ ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా మనకు విజయమును ప్రసాదించు దేవునికి కృతజ్ఞతలని పౌలు గారు పలుకుతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక తదుపరి అంశం 3వది చూసినట్లయితే క్రీస్తునందు విశ్వాస ఐక్యతయే క్రీస్తు పునరుత్థానం. అంటే యేసు ప్రభు మృతులలో నుండి లేపిన దేవుడు యేసుతో పాటు మమ్ములను లేవనెత్తి మీతో సహా ఒక చోట చేర్చి ఆయన సమక్షమునకు తీసుకొని పోగలవాడు అని చెప్పి పౌలు గారు రాసిన 2వ లేఖ కొరింథీయుల పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో మనం చదువుతున్నాం. క్రీస్తును మనము విశ్వసించినప్పుడు మనము ఆయన యందు విశ్వాసములో ఐక్యమై ఉన్నాము. క్రీస్తును మనము విశ్వసించినప్పుడు మనము ఆయన యందు విశ్వాసంలో ఐక్యమై ఉన్నాము. క్రీస్తునందు ఐక్యమై ఉండుట అనగా దేవుడు మన అయోగ్యతను పరిగణింపక క్రీస్తు యోగ్యతను పరిగణిస్తాడు. మనము క్రీస్తుతో మరణించి ఉన్నచో
ఆయనతో జీవింతుమని విశ్వసింతుమని రోమీయులకు రాసిన లేఖ 6:8 సుస్పష్టంగా మనకు తెలియజేస్తున్నది. ఈ ఐక్యత కేవలం క్రీస్తు ఉత్థాన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఈ ఐక్యత వలన మనము దేవునికి అంగీకార యోగ్యులమవుతూ ఉన్నాం. ఆయన జీవం మూలంగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. అంతేకాక ఆయన క్రీస్తును మన వివేకముగా చేసెను. క్రీస్తు ద్వారా మనము నీతిమంతులము, పరిశుద్ధులము, విముక్తులమైతిమని 1 కొరింథీయులకు రాసిన లేఖ 1:30 పౌలు గారు సుస్పష్టంగా పలుకుతున్నారు. మనం ఇప్పుడు నూతన జీవితంలో జీవించగలుగుతున్నామంటే ఎందుకంటే మన జ్ఞాన స్నానం వల్ల మనము ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణంలో పాలు పంచుకుంటుమి. ఏలైనా తండ్రి ప్రభావం చే మరణము నుండి క్రీస్తు లేవనెత్తబడినట్లే మనమును ఒక కొత్త జీవితంలో గడుపుటకే అట్లు జరిగినని రోమీయులకు రాసిన లేఖ 6:4 సుస్పష్టంగా పలుకుతూ ఉన్నది. ఇకపోతే 4వ అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. క్రీస్తు పునరుత్థానము దైవ వాక్కుకు వాస్తవం అని మనం ధ్యానిస్తున్నాం. యెషయా ప్రవక్త 53 అదే విధముగా కీర్తన 16 మొదలగు ఎన్నో ఉదాహరణలు ఉత్తమాన్ని గురించి మనం చెప్పవచ్చు. అయినను అతనిని బాధాభరితుని చేయవలనని నా సంకల్పము, అతని మరణము పాప పరిహారి బలి అయ్యను కనుక అతడు దీర్ఘాయువు బడసి పుత్ర పౌత్రులను చూచుచు అతని ద్వారా నా సంకల్పము నెరవేరును. బాధలు ముగియగా అతడు మరల ఆనందము చెందును. నీతిమంతుడైన నా సేవకుడు పెక్కుమంది దోషములను భరించెను. అతను చూచి నేను వారి తప్పిదములను మన్నింతునని యెషయా గ్రంథము 53:10-12 మనకు సెలవిస్తున్నాయి. ప్రియా సహోదరి సహోదరులారా, నీవు నన్ను పాతాళమునకు పంపువు, నీ పరిశుద్ధని గోతిపాలు చేయవు, జీవమునకు చేర్చు మార్గము నీవు నాకు చూపింతువు. నీ సన్నిధిలో నేను పూర్ణానందము పొందుదును. నీ కుడి చేతిలో శాశ్వత సుఖము కలదని కీర్తనాకారుడు 16:10-11 సుస్పష్టంగా మనకు తేటతెల్లం చేస్తున్నాయి ఈనాటి దైవ వాక్కు ద్వారా. ప్రియ సహోదరి సహోదరులారా, సువార్త వాస్తవము క్రీస్తు పునరుత్థానములో. సువార్త వాస్తవము క్రీస్తు పునరుత్థానములో. ప్రియ సహోదరులారా, క్రీస్తు సజీవుడు కనుక ఆయన మనలను రక్షింపగలడు. క్రీస్తు ఉత్థానమును పౌలు దృఢముగా ధృవీకరిస్తున్నారు. క్రీస్తు లేవబట్టబడినచు మా బోధన వ్యర్థము, మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకను మీ పాపములోనే ఉన్నారు. క్రీస్తు నందలి విశ్వాసముతో మరణించిన వారు భ్రష్టులైనట్లే క్రీస్తు నందలి మన నిరీక్షణ ఈ జీవితము కొరకే అయినచో ప్రపంచంలో అందరికంటే మనము అత్యంత దయనీయులమై ఉన్నామని 1 కొరింథీయులకు రాసిన లేఖ 15:14 నుండి 17:19 వరకు మనం చూస్తున్నాం. కనుక క్రీస్తు ఉత్థానం లేకపోతే మన విశ్వాసము, మన నిరీక్షణ లేనే లేవు. అంటే నిజమైన సువార్త క్రీస్తు ఉత్థానమే. క్రీస్తు ఉత్థానము వలన మన విశ్వాసము, నిరీక్షణ సజీవంగా ఉంటున్నాయి. మన పాపాలు క్షమించబడుతున్నాయి. క్రీస్తు ద్వారా మనం నిత్య జీవాన్ని పొందుకుంటున్నామని స్పష్టంగా పలకగలను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు నువ్వు నేను బ్రతికి ఉన్నామంటే ఆయన కరుణ, ఆయన మన్నింపు, ఆయన దయ, ఆయన యొక్క శిలువ మరణం నుండి కారిన రక్తపు బొట్టు అని మనము నమ్మి తీరాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇకపోతే 6వ అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. యేసు దేవుని కుమారుడని నిర్ధారణ చేయటమే క్రీస్తు పునరుత్థానము. చూడండి, మృతుల్లో నుండి ఎవరు కూడా పునరుత్థానం కాలేదు. ఆయన మృతుల్లో నుండి పునరుత్థానమైనందునే పవిత్రపరచు ఆత్మశక్తితో దేవుని కుమారుడుగా నియమింపబడినని రోమీయులకు రాసిన లేఖ 1:4 పౌలు గారు మనకు తెలియజేస్తున్నారు. క్రీస్తు ఉత్థానమే లేకపోతే సకల మృతులలో ఒకనిగా ఉండేవాడు. కానీ
అలా జరగలేదు. ఆయన మృతుల్లో నుండి సజీవంగా లేచాడు. ఆయన దేవుని కుమారుడైన వాస్తవాన్ని ఈ యొక్క పునరుత్థాన ఘటన మనకు రుజువు చేస్తున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక పవిత్రాత్మ రాకడ అంటేనే క్రీస్తు పునరుత్థానం. క్రీస్తు పునరుత్థానం అయ్యాడంటే అక్కడ పవిత్రాత్మ పనిచేస్తుందని మనం గమనించాలి. క్రీస్తు ఉత్థానమైన తర్వాత పరలోకానికి కొనుకోబడి ఆ తర్వాత ఆయన వాగ్దానం చేసిన పవిత్రాత్మను భూలోకంలోకి పంపిస్తూ ఉన్నారు కనుక క్రీస్తు ప్రేషిత కార్యము ఈనాటికి నీ భూలోకంలో పవిత్రాత్మతో నింపబడిన వారితో కొనసాగింపబడుతూ ఉన్నది. ఉత్థాన క్రీస్తు పవిత్రాత్మ ద్వారా తన ప్రజలతో తోడుగా ఉండి సహాయం చేస్తున్నారు. వారిని బలపరుస్తూ ఉన్నారు. వారిని దేవునికి ఇష్టపూర్వకమైన జీవితంలో నడిపిస్తూ ఉన్నారు. ఆయన దేవుని కుడి ప్రక్కకు చేర్చబడి తన తండ్రి వాగ్దానం ప్రకారం పవిత్రాత్మను పొంది మీరిప్పుడు చూచుచూ వినుచూ ఉన్న ఆత్మను కుమ్మరించి ఉన్నాడు అని అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 33వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక 8వ అంశం చూస్తే సజీవమగు నిరీక్షణ క్రీస్తు పునరుత్థానం. పాపాలు క్షమించబడుట, దేవునికి అంగీకార యోగ్యముగా చేయబడుట క్రైస్తవులమగు మనకి ఒక గొప్ప సజీవమగు నిరీక్షణ వసగుచూ ఉన్నది. పాపము వలన దేవుడు శత్రువుగా ఉన్నటువంటి మనల్ని క్షమించబడిన దేవుని బిడ్డలుగా మార్చుతూ ఉన్నారు. శిక్షకు బదులుగా నిత్య జీవాన్ని పొందుకుంటూ ఉన్నాం. ఇది నిజముగా క్రీస్తు ఉత్థాన ఫలితము. క్రీస్తు ఉత్థాన ఫలితము యొక్క బహుమానము. మృతుల్లో నుండి యేసుక్రీస్తును ఆయన పునరుత్థానం అనొచ్చిన దాని మూలముననే మనకు నూతన జీవమును ప్రసాదించెను. విశిష్టము ఆయన కనికరమే దీనికి కారణము. ఇది మనలను సజీవము నిరీక్షణతో నింపుతుంది. దేవుడు తన ప్రజల కొరకు ఏర్పరిచిన దీవెనలు మహత్తరమైనవి కనుకనే వానిని పొందుటకు మనము ఎదురు చూచెదము. ఆయన వానిని మీ కొరకై పరలోకమున భద్రపరిచెను. అక్కడ అవి క్షీణింపవు, చెడవు, నాశనము కావని 1 పేతురు 1వ అధ్యాయము 3-4 వచనాల ద్వారా పేతురు గారు మనకు తెలియచేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక 9వ అంశం ఏమిటంటే క్రీస్తు పునరుత్థానం అంటే ఆయనతో మనము జీవించుట. క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడిన వారిలో ప్రప్రథముడు అన్నది సత్యమని 1 కొరింథీయులు 15వ అధ్యాయం 20వ వచనం మనకు స్పష్టం చేస్తున్నది. క్రీస్తు ఉత్థానము సకల విశ్వాసుల ఉత్థానానికి సూచనగా ఉన్నది. ఒక మనిషిని మూలమున మరణము ప్రవేశించినట్లే మృతుల పునరుత్థానము కూడా ఒక మనిషిని మూలమునే వచ్చి ఉన్నది. ఆదామునందు అందరూ ఇట్లు మృతి చెంది ఉన్నారు, అటులనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురని పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 1వ లేఖ 15వ అధ్యాయము 21-22 వచనాలలో పౌలు గారు గట్టిగా మనకు తెలియచేస్తున్నారు. ఇకపోతే క్రీస్తు వలె ఉత్థాన భాగ్య జీవితాన్ని విశ్వాసులు కూడా ఆనందిస్తారు. వారి శరీరము అక్షయముగా లేపబడును. మృతులు పునర్జీవితులు చేయబడినప్పుడు ఈ విధంగా ఉంటుంది. శరీరము క్షయకరముగా ఉన్నప్పటికీ విత్తబడి అక్షయమగునిదిగా లేపబడుతుంది. అది గౌరవం లేనిదిగా విత్తబడి వైభవం గలదిగా లేపబడుతుంది. అది బలహీనమైనదిగా విత్తబడి బలము గలదిగా లేపబడుతుంది. భౌతిక శరీరముగా అది విత్తబడి ఆధ్యాత్మిక శరీరంగా అది లేపబడుతుంది. భౌతిక శరీరము ఉన్నది కనుక ఆధ్యాత్మిక శరీరం ఉండవలెనని పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన 1 లేఖ 15వ అధ్యాయము 42-44 వచనాలు మనకు స్పష్టం చేస్తున్నాయి. ఈ లోకంలో ఉండగా మనం ఎన్నో బాధలకు కష్టాలకు గురి కావచ్చు, కానీ ఇహలోక జీవితంలో తరువాత పరిపూర్ణమైన ఆధ్యాత్మిక శరీరం కలిగి ఆనందంగా జీవిస్తామని గుర్తు పెట్టుకోవాలి. ప్రియా సహోదరి సహోదరులారా, ఇక చివరి అంశంగా 10వది నీతి ప్రకారం తీర్పు చేయుట. క్రీస్తు పునరుత్థానం అంటేనే నీతి పూర్వకముగా తీర్పు చేయుట. మానవులు అజ్ఞానులుగా ఉన్న కాలంలో దేవుడు వారిని గూర్చి పట్టించుకొనలేదు, కానీ ఇప్పుడు ఎల్లడలా ప్రజలందరూ
హృదయ పరివర్తన చెందవలనని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఎన్నుకొని ఉన్న ఒక మనిషిని మూలమున ప్రపంచమంతటిని నీతి ప్రకారం తీర్పు చేయుటకు ఒక రోజును నిర్ణయించి ఉన్నాడు. ఆయన ఆ మనిషిని మృతుల్లో నుండి లేపడం ద్వారా ఈ విషయాన్ని గూర్చి అందరికీ దృఢపరిచినని అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 30-31 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఒక రోజున మనందరము కూడా, అంటే లోకాంతమున దేవుని సన్నిధిలో తీర్పుకి గురి కావలసి ఉన్నది కనుక మన జీవితానికి జవాబు చెప్పవలసి ఉంటుంది. దీనికి సూచననే క్రీస్తు ఉత్థానం. క్రీస్తులో పాప క్షమాపణ పొంది నిత్య జీవితాన్ని పొందవచ్చు. క్రీస్తుని విశ్వసించడంలో ఉత్థాన భాగ్యమును పొందగలుగుతాం. మన విశ్వాసము క్రీస్తునందు ఐక్యము చేసి పాపము నుండి మనల్ని రక్షించినట్లు చేస్తుంది. నేనే పునరుత్థానము జీవమును, నన్ను విశ్వసించేవాడు మరణించినను జీవించును, జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికి నీ మరణింపడు. నీవు దీనిని విశ్వసించుచున్నావా అని యోహాను శుభవార్త 11వ అధ్యాయము 25-26 వచనాల ద్వారా ప్రభు మనల్ని ప్రశ్నిస్తున్నారు. నువ్వు నేను ప్రతి ఒక్కరము కూడా ఈ వాక్యాన్ని మననం చేసుకుంటూ, ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ, ఈ వాక్యం ప్రకారం మనం జీవిస్తున్నామా అని ప్రశ్నించుకుందాం. పునరుత్థానం రోజున మనము తీర్పుకి, ఖండనకు గురి కాకుండా ప్రభుని యొక్క అపారమైన ప్రేమ ద్వారా, ఆయన యొక్క కనికరము ద్వారా రక్షింపబడినట్లుగా ఆ ప్రభువును వేడుకుంటూ పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున దేవుడు మనందరినీ దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.